కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఇండస్ట్రియలిస్టులు వ్యాపారస్తులు వాళ్ళకి పండగ. లూలు ఎదువరకు కూడా అంతే. ఇప్పుడు బిల్లిరావు అనేవాడికి గచ్చిబౌలి స్టేడియాన్ని ఎట్లా రాసి ఇచ్చారు, ఐఎన్జి వైశ్య అని పేరు చెప్పి, ఒరిజినల్ ఐఎన్జి అని చెప్పేసి. అట్లాంటి బోర్డు జరుగుతాయి అక్కడ. కాకపోతే అవి ఏంటంటే ఇండస్ట్రీస్ అనే పేర్లు చెప్తుంటారు. వీళ్ళు కూడా ఇండస్ట్రియలిస్టులు కూడా వీళ్ళకేదో ప్యాకేజీ ఏదో చెప్పుంటారు కదా, కాబట్టి నాకు అది చేస్తావా లేదా, అది చేస్తావా ఇది చేస్తావా లేదా అనేటటువంటి ఒత్తిడే తెస్తారు వీళ్ళకి కామన్ గా. అదే కథ నడుస్తుంటది. అదే తప్ప అందులో ఇందులో ఇంకా రాజకీయ ప్రజల క్షేమం ఏమీ లేదు ఇందులో. ప్రజల సొమ్ము దోచి పెడుతున్న మాట వాస్తవం, క్లియర్. అసలు ఆ ల్యాండ్ ని అట్టి పెట్టుకోవాలి ప్రభుత్వము, లేదా నువ్వు ఆర్టీసీ పేరుతోనే ఎవరికన్నా లీజుకి ఇచ్చేది. లీజుకి అది ఎట్టుండాలా, ఆ డబ్బుల్లో వాటా ఇప్పించు ఆర్టీసీ. ఇప్పుడు ఏది వీళ్ళు లెక్క చెప్తుంది ఏదో 4.5 కోట్లు ఏమంటున్నారు. 4.5 కోట్లని రేపు కోర్టులో కూడా అది చెప్తారు, 4.5 కోట్లు వస్తుంది ఏడాదికి, అందుకని ఇస్తున్నాం అని చెప్పచ్చేమో. సంపద సృష్టి ఇప్పటిదాకా సున్నా దాని మీదన అని చెప్పచ్చు, కోర్టు కూడా ఒప్పుకుంటది, వాళ్ళకేం పట్టదు. బట్ ఎథికల్ గా నేను అనేది ఏంటంటే, నువ్వు పెట్టే ఆ అంత కాస్ట్లీయెస్ట్ ఇచ్చేటప్పుడు దానికి తగిన ప్రతిఫలం ఉండాలి కదా. షాపింగ్ మాల్ ఏంటి, విజయవాడలో షాపింగ్ మాల్స్ కొదవే ఉంది, లేని రకాలు ఏమున్నాయి అక్కడ. రత్నదీపుల దగ్గర నుంచి రిలయన్స్ల దగ్గర నుంచి మార్ట్లు, డిమార్ట్లు, మెట్రోలు ఇన్ని పెట్టుకుని